హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విఆర్ఓ నోటిఫికేషన్ 2025 గురించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్లీజ్ అండి, వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణలో విఆర్ఓ నోటిఫికేషన్ వచ్చి కంప్లీట్ అయిపోయే వరకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు చేయాల్సిందల్లా వీడియోని లైక్ చేయడం. రాష్ట్రంలో సర్వేయర్ల కొరత, భూభారతి అమల్లో వారే కీలకం, మండలాల్లో అరకొరగానే సిబ్బంది. రాష్ట్ర వ్యాప్తంగా 600లకు పైగా ఖాళీలు, సంక్రాంతిలోపు 1000 మందిని నియమిస్తానన్న మంత్రి పొంగులేటి. ఇప్పటికీ ఖరారవ్వని విధి విధానాలు, 3 వారాల్లో నియామకాలు సాధ్యమేనా? భవిష్యత్తులో భూ వివాదాలకు తావు లేకుండా అనుభవదారుల సర్వే చేయించి శాశ్వత పరిష్కారం చూపుతామని భూభారతి చట్టం 2024లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. 2014 ముందు పాస్ పుస్తకాలు ఉండి అనుభవదారులుగా ఉన్నవారు ధరణి అమల్లోకి వచ్చాక రోడ్డున పడ్డారు. గత ప్రభుత్వం ఈ అంశాన్ని విస్మరించిందని, భూభారతి చట్టం ద్వారా ఇలాంటి వారికి న్యాయం చేస్తామని ఎవరూ ఆందోళన చేయనక్కర్లేదని రేవంత్ సర్కారు స్పష్టం చేసింది. అయితే ఇక్కడ చూడండి, ప్రస్తుతం రాష్ట్రంలో 33 జిల్లాలు, 74 రెవెన్యూ డివిజన్లు, 612 మండలాలు ఉన్నాయి. త్వరలో మండలాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతుంది. రాష్ట్రంలో సుమారు 1000 మంది పైగా సర్వేయర్లు ఉండాలి. కానీ ప్రస్తుతం 410 మందే ఉన్నారు. తగినంత మంది సర్వేయర్లు లేకపోవడంతో సర్వే కోసం దరఖాస్తు చేసుకుంటే నెలలు తరబడి వేచి ఉండాల్సిన దుస్థితి నెలకొంది. ఒక్క సర్వేయరే 2-3 మండలాల్లో పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. అందుకోసం సంక్రాంతిలోపు భర్తీ అయ్యేనా? సంక్రాంతిలోపు గ్రామ రెవెన్యూ సిబ్బందితో పాటు సర్వేయర్ల నియామకం చేపడతామని ఇటీవల రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. గతంలో పనిచేసిన వీఆర్ఓల నుంచే సర్వేకు అవసరమైన 1000 మందిని నియమిస్తామని తెలిపారు. కానీ ఇప్పటి వరకు దీనికి సంబంధించిన విధి విధానాలు ఖరారవ్వలేదు. సంక్రాంతికి ఇంకా 3 వారాలే ఉంది. ఆలోపు నియామకాలు సాధ్యమా అన్నది ప్రభుత్వానికి తెలియాలి. సో పాత వీఆర్ఓల నుంచి 1000 మందిని అయితే సర్వేయర్లోకి నియమిస్తారని చెప్పడం జరిగింది. ఆ పాతోళ్ళు ఈ సర్వేయర్లకు వస్తేనే అక్కడ వీఆర్ఓ యొక్క రిక్రూట్మెంట్ ఖాళీ అనేది ఏర్పడుతుంది. సో సంక్రాంతి లోపు వీళ్ళు అనుకున్నట్టు కొంచెం కష్టమే. ఉగాది లోపు ఈ టోటల్గా వీఆర్ఓ నోటిఫికేషన్ గురించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మనకు ఎలక్షన్స్ ఉన్నాయి కనుక ఎలక్షన్స్ ముందే మనకు ఈ జాబ్స్ వేసే అవకాశం ఉంది. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.